గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. నాకు తెలియకుండానే 6 పదులు నిండబోతున్నాయి. నేను మా అమ్మా నాన్నకు వెల్దుర్తి పాపయ్య లక్ష్మమ్మ గార్ల 8వ సంతానాన్ని. ఫిబ్రవరి 6, 1952న జన్మించాను. నా ముద్దు పేరు లక్ష్మణ. అసలు పేరు వెల్దుర్తి లక్ష్మీబాయి. అక్కలు, అన్నయ్యలు, వాళ్ళ బిడ్డలు, కొడుకులు అందరం ఒకటే అనుకొని మస్తు గర్వంగా పెరిగాను. పెళ్లి విషయానికి వస్తే కట్నాలు ఇవ్వలేక కష్టాలలో ఉండిన సందర్భం. కట్నం కోరకుండానే దేవరకొండ సత్యనారాయణ ఏప్రిల్ 9, 1972న వివాహం చేసుకున్నారు. అత్తగారింట్లో 2 ఆడపడుచులు, 2 అత్తమ్మలు, 2 తోటి కోడళ్ళు, 2 బావలు. వాళ్ళు వాళ్ళ పిల్లలందరూ నన్ను ప్రేమగా ఆదరించారు. నేను వారందరినీ మా వాళ్ళేనని భావిస్తూ పెద్దలకు గౌరవ మర్యాదలిస్తూ వేరు భావన లేకుండా అందరం కలిసిమెలిసి ఉన్నాం. వాళ్ళంతా నన్ను చదువుకున్న కోడలి పిల్ల, మా ఇంటిలో శుభప్రదమైన మార్పు తేగలదనే విశ్వాసంతో ఉన్నారు. రేకుల ఇంట్లో రోజు పొయ్యి అలికి ముగ్గు పెట్టి వంట చేసేదాన్ని. మా ఇల్లు రైన్ బజార్లో వైమూల. మంచి కుటుంబం ఉండదట, విధవలకు నిలయం వాస్తు ప్రకారం. అందుకే పంచాంగాలు తిరిగేశాను. ఇంటిని వాస్తు ప్రకారంగా మార్చడానికి. శేఖర్ నవంబర్ 7, 1973న పుట్టాడు. పాపయ్య గారి పేరున పవన్ పుట్టాడని నాడు 2వ సంవత్సరానికే నేను మొదటిసారిగా స్కూల్ హెడ్ మాస్టర్గా ఉపాధ్యాయ వృత్తిని జూన్ 1974లో ప్రారంభించాను. నా జీతం 90 రూపాయలు. 2వ కొడుకు శేషుకరం ప్రసాద్ ఆగస్టు 7, 1975న పుట్టాడు. వాడు పుట్టే ముందు కలలో నాగేంద్రుడు పెద్ద కాలువ నుండి బయటకు వచ్చి విష్ణుమూర్తిగా మారి మాయమయ్యాడు. సెప్టెంబర్ 1, 1977న వీణా వాణిశ్రీ పుట్టింది. ఆమె పుట్టే ముందు కలలో లిల్లీ పువ్వులు నా ఒడిలో వేసి ఉద్యోగం, అటు సంసారం. ఏ లోటు కానీ ఇతరులపైన ఆధారపడి ఉండటం కానీ మా జీవితంలో లేదు. మేము స్థిరంగా ఉండి చుట్టాలకు, బంధువులకు సహకరిస్తూ వాళ్ళ సహకారం తీసుకుంటూ MA కంప్లీట్ చేశాను. అత్తయ్యలకు, ఆడపడుచులకు, అమ్మమ్మకు, అమ్మగారికి వృద్ధాప్యంలో సహకరిస్తూ వచ్చాం. కొడుకులతో సమానంగా అల్లుడిని చూశాం. బిడ్డతో సమానంగా కోడళ్లకు పెళ్ళయ్యాక చదువుకోవడానికి ప్రోత్సహించాం. ధన్యవాదములు. ఇక సెలవు.